అందరికీ నమస్కారం. రామాయణ ధర్మాలు పార్ట్ 1 చేయడానికి సంకల్పించాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మాచరణ తగ్గుముఖం పట్టిందంటే, అధర్మం తల ఎత్తి బలీయమవుతుందో అప్పుడు నేను వస్తుంటాను. సజ్జనులను విముక్తి చేయడానికి, దుర్జనులను శిక్షించడానికి, ధర్మమును తిరిగి నిలబెట్టడానికి నేను అవతరిస్తూనే ఉంటాను. నేను పుట్టుక లేనివాడని, నా దివ్య దేహం ఎన్నటికీ నశించదు. సకల జీవరాశులకు నేను ఈశ్వరుణ్ణి. ప్రతి యుగంలోనూ నేను నా దివ్య రూపంతో ఆవిర్భవిస్తూనే ఉంటాను. అది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి విషయాలు ఇవి. నేను ఈ మహాకవి వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని ఇప్పుడు ఇందులో నేను చేయబోతున్నాను. అయితే జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్లో ఇక నుంచి ఇది చేయాలనేటటువంటి సంకల్పంతో ఉన్నాను. అయితే శ్రీరామచంద్రమూర్తి అంటే సామాన్య మానవుడు కాదు. అసంఖ్యాకమైన అలౌకికమైన విశ్వమునకు, లౌకిక విశ్వమునకు ఆయన సృష్టికర్త, సంరక్షకుడు, నియామకుడు. ఆయనే పరిపూర్ణ పురుషోత్తమ భగవానుడు, భాగవతోత్తముడు. బలము, యశస్సు, సంపద, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనే దివ్య ఐశ్వర్యములను సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు శ్రీరామచంద్రమూర్తి. శ్రీమన్నారాయణమూర్తి మూల స్వరూపం నుంచి విస్తరించిన వాడే శ్రీరామచంద్రమూర్తి. అయితే శ్రీరామచంద్రమూర్తి ఆయన తన అర్ధాంగి అయినటువంటి సీతమ్మతో, సోదరుడైన లక్ష్మణ భరత శత్రుఘ్నులతో, తన విఖ్యాత సేవకుడైన హనుమంతుడితో మరియు ఇంకా ఎంతోమంది పరివారంతో కలిసి ఉంటాడు. అయితే ఇప్పుడు వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ రామాయణం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే అసలు రామాయణం ఎందుకు పుట్టబడింది, అసలు రామాయణం అసలు ఎవరి నోటి వెంట ఇది వచ్చింది, అసలు దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, అసలు దీని ఆవిర్భావం ఎలా జరిగింది అనేటటువంటి విషయాలన్నీ మనం ముందు రామాయణం ఈ పార్ట్లో ఈ ఎన్ని పార్ట్లు అయితే ఉన్నాయో, అలాగే ఇది మొదటి పార్ట్, ఇది పార్ట్ నెంబర్ 1, ఇది రామాయణం పార్ట్ నెంబర్ 1. అన్నింటిలో కూడా నేను ఈ విధమైనటువంటి అంటే వీలైనంత మట్టుకి రామాయణాన్ని పూర్తిగా వినిపించడం కోసం ప్రయత్నం చేస్తాను. శ్రీరామచంద్రమూర్తి ఆయన సామాన్య మానవుడు కాదు. ఆయన ఒక మనిషి అంటే మనిషి అవతారం ఎత్తినటువంటి ఒక మహానుభావుడు. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, అలాగే అనేక రకమైనటువంటి బాంధవ్యాలతో ఆయన కలిసి ఉన్నాడు. ఆయనదే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. ఇక నుంచి ఈ వీడియోలు చేస్తాను. నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సహకారం ఇవ్వండి. చాలా రకాల వీడియోలు చేశాను. అయితే ఇక నుంచి ఇది చేయాలనే తలంపుతో శ్రీరామచంద్రమూర్తి యొక్క రామాయణాన్ని తీసుకున్నాను. అంచేత ఈ రామాయణ మహాకావ్యాన్ని అన్ని ఎపిసోడ్లు నేను చేద్దామని తలంపుతో ఉన్నాను. దయచేసి ఇంతకు ముందులాగే నా వీడియోల్ని ఆదరించినట్టుగానే ఇవి కూడా ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చాలామంది ఇంతకుముందు నా వ్యూవర్స్ అందరూ కూడా
ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చారు, ముందు నిలబెట్టారు. కాబట్టి అదే అదే ఆదరణ ఉండాలని కోరుతున్నాను. నమస్తే, సెలవు.